ముఖ్యంగా కొంచెం వెనక్కి వెళ్తే మీరు పవర్లోకి రాకముందుకు జగ్గారెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ కొంచెం వైబ్రేట్ అయినాయి. కాంగ్రెస్ పార్టీలో వైబ్రేషన్ గురి చేసినటువంటి పరిస్థితి. పోటాపోటీగా మీరు అన్నారు ఇందాక పదవి కోసం పోటీ నడిచింది. తర్వాత రేవంత్ పైన స్టేట్మెంట్ చేశారు, పోరాపోరుగా అయిపోయింది. ఇప్పుడు పవర్లోకి వచ్చారు. ఇప్పుడు జగ్గారెడ్డి రీసెంట్గా రేవంత్ రెడ్డిని వెళ్ళి కలిశారు. ఇద్దరి మధ్యలో ఏం జరిగింది చర్చ? దేని గురించి ఆ భేటీ? ఏం జరిగింది? అసలు ఏం మాట్లాడుకున్నారు? నేను ఈ పీసీసీ పోటీ కోసము రేవంత్ నేను మేము ఎవరైతే టీం ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకా మిగతా ఎవరైతే మన కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఇంకా చాలామంది సీనియర్స్ అంతా ఉన్నారు కదా. ఆ ఘట్టం అయిపోయిన తర్వాత మా 40 మందిని ఢిల్లీకి పిలిచినప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పటిదాకా పోటీ పడ్డారు, అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ రావడానికి మీరందరూ ఒకటి ఈ లైన్లో మీరు పనిచేయండి, మీరు బయట మాట్లాడొద్దు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాకు చెప్పండి అని అందరికీ డైరెక్షన్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన డైరెక్షన్ని నేను 18 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నా. ఓకే, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ అంతేగా, ఆ డైరెక్షన్ని నేను అప్పటి నుంచే ఫాలో అవుతున్నా. ఓకే, ఒకటి మొన్న ముఖ్యమంత్రి గారిని నేను కలవడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలవడానికి కారణం ఏంటంటే కొంత రాజకీయ పరిస్థితుల మీద కానీ కొన్ని వేరే అంశాలు ఏదైనా ఉంటే కూడా మాట్లాడదామని పోయినా, కూర్చున్నా, మాట్లాడినాం. మా ముఖ్యమంత్రి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి మాకు అవకాశం ఉంటుంది, ఆ రైట్స్ ఉంటాయి. ఆయన మమ్మల్ని మాతో మాట్లాడాలని ఆయనకు ఉంటుంది, మాకు ఆయనతో మాట్లాడి కొంత కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా రాజకీయానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత మాట్లాడడం జరిగింది. అన్ని విషయాలు మనం మీడియా ముందు చెప్పలేము. ఓకే, రైట్. జగ్గారెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇట్లనే మీరు ఇందాక అన్నారు చాలా ప్రశాంతంగా ఉన్నా, ఓడిపోయినా కూడా నాకు అట్లా ఏం లేదు, అన్నీ చూసినా, నేను ఎత్తు పల్లాలు చూసినా, అధికారం చూసినా, ముఖ్యమంత్రులతో కలిసి తిరిగినా, నాకు పెద్ద పవర్ గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే గతంలోనే చూసిన ముఖ్యమంత్రులతో. ఓకే, రైట్, అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? జగ్గారెడ్డి సైలెన్సా, ఎంపీయా, పీసీసీ పదవా? ఇదంతా చర్చ జరుగుతూ ఉంది పార్టీలో. పీసీసీ పదవి కోసం జగ్గారెడ్డి ట్రై చేస్తుండు, ఢిల్లీ పోయిండు. తర్వాత ఇక్కడ లేదంటే ఎంపీగా పోటీ చేయాలనుకుంటుండు, లేదంటే కూతురు జయారెడ్డి గారిని తెరపైకి తీసుకొచ్చే రాజకీయ పరమైనటువంటి ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. వారసత్వానికి జయారెడ్డిని గారి తెరపైకి తెస్తున్నారు. చర్చ జరుగుతూ ఉంది. రీసెంట్గా పొలిటికల్ డెవలప్మెంట్ చూస్తే పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. 4 మీ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. నిజంగా అట్లా ఏమైనా జరుగుతుందా? ఏమైనా? ఒకటి, నా కూతురు జయారెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయదు. ఆలోచన నా కూతురికి లేదు, మా ఫ్యామిలీలో లేదు. నా కూతురికి 4-5 నెలల్లో నా కూతురు మ్యారేజ్ చేసి ఆ 10 సంవత్సరాలు ఆ జీవితం, ఆ ఫ్యామిలీ జీవితం గడిపిన తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత నా కూతురు ఫీల్డ్లోకి వస్తుంది. అది ఆమె లైన్, అది ఆమె చెప్పిన లైన్, అది నా కూతురు జయరెడ్డి లైన్. అది ఓకే. నా భార్య ఎప్పటికీ ఫీల్డ్లోనే ఉంటుంది. పోటీ చేస్తుందా, ఆ పరిస్థితులు బట్టి పోటీ చేస్తుందా చేయదా అది వేరు, కానీ ఆమె నా పాత్ర కూడా ఆమెనే ఫీల్డ్లో చూస్తుంది. అట్లాగే పీసీసీ ఎంపీ విషయానికి వచ్చినట్టయితే గతంలో నేను చెప్పిందే ఉంది, కానీ ఇప్పుడే పీసీసీ చేసి అంత ఎమర్జెన్సీ కూడా ఏం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పీసీసీ ఆయనే కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఇంపార్టెంట్. దాని తర్వాత 14 సీట్లు గెలవాలా, 15 సీట్లు గెలవాలి, మిస్ అయితే 10 సీట్లు గెలవాలి అనేది నిన్న ఎలక్షన్ కమిటీ, నిన్న ఏఐసీసీ డైరెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సిస్టము. దానికి భట్టి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా సీనియర్స్ అందరూ కూడా మాట్లాడారు. మన దీపా మున్షిజీ నిన్న మీటింగు. ఇక పీసీసీ అనేది నేనే కాదు, ఇంకా చాలామంది ఇప్పుడు సపోజ్ బీసీ ఈక్వేషన్ ఫ్యూచర్లో ఇప్పుడేం ఉండకపోవచ్చు, ఇప్పుడేం ఉండదని అనుకుంటున్నాను నేను. ఇంకా 1 ఇయర్కా 2 ఏళ్ళకా ఉండదని అనుకుందాం, 2 ఇయర్స్కి అనుకో, ఇంకా అర్జెంట్ ఏం లేదు కాబట్టి నా ఒపీనియన్. ఫస్ట్ బీసీలో ఎస్సీలో అనే ఒక నిర్ణయం జరిగిన తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు అయిపోతే అదొక క్లియర్ అయిపోతుంది. లేదు ఇంకేమన్నా ఈ కమిటీలో తీసుకుందాం అన్నప్పుడు తప్పకుండా నా పేరు చర్చలకు వస్తుంది. నేను ఎప్పటికీ ఇంట్రెస్టే ఉంటా. రేపు 2 ఏళ్ళకి వచ్చినా, 4 ఏళ్ళకు వచ్చినా, 6 ఏళ్ళకు వచ్చినా పీసీసీ అవకాశం నేను ఎప్పటికీ రెడీ ఉంటా.
నా ఇంట్రెస్ట్ పార్టీ లైన్లో ఫుల్ పని చేయాలని. ఓకే. నేను ఇంకా 2-3 ఏళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు అందరి అభిప్రాయాలు సిస్టమ్ అయిపోయినాక వచ్చినా నాకు హ్యాపీ. నంబర్ 1 పీసీసీ ప్రెసిడెంట్గా. ఎంపీఐ వచ్చేసరికి ఎట్లయితే నా ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ ఎక్స్-సీఎం కేసీఆర్ సొంత జిల్లా కాబట్టి 30 ఏళ్ల కిందట ఇందిరాగాంధీ గారు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఎంపీ ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ ఆ పూర్వవయం తీసుకురావాలి. మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దాని మీదనే నా ఫోకస్. ఇక 2 ఏళ్ల కింద నా భార్యని ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ యూనానిమస్ కావద్దు, నాకు 200 ఓట్లే ఉన్నాయి కాంగ్రెస్కి అని తెలిసినా, మేము గెలవము, అవతల టీఆర్ఎస్కు 1100 ఓట్లు లోకల్ బాడీ ఓట్లు ఉన్నాయని తెలిసినా, నేను యునానిమస్ కాకుండా సీఎం సొంత జిల్లాలోనే అప్పుడున్న ఇప్పుడు ఎక్స్-సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే పోటీ నా భార్యని పెట్టినా, నేను ఒక 4-5 కోట్లు ఖర్చు పెట్టినా, హరీష్ రావు 35-40 కోట్లు ఖర్చు పెట్టిండు. స్పెషల్ ఫ్లైట్లు పెట్టిండు 1100 మందికి. ఒక 20 రోజులు అయితే టీఆర్ఎస్ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్న 1100 మంది కాంగ్రెస్ పార్టీ పేరు జగ్గారెడ్డి పేరు చెప్పించారు. ఏది పోటీ చేయడం వల్ల నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మా పార్టీకి ఓటేసుకున్నారు. మా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. పోటీ ఉన్నందుకు మీరు లైవ్లో ఉన్నారు, వాళ్ళకి మేలు జరిగింది. ఇప్పుడు కూడా పార్టీ బలంగా ఉంది అనే దాంట్లోనే నేను ఎమ్మెల్సీ నా భార్యను పెట్టిన. ఇప్పుడు కూడా ఎవరైనా మంచి అభ్యర్థి పార్టీ డిసైడ్ చేస్తే ఆయనకు ఆ అభ్యర్థి కోసమే అవుట్సైడ్గా అందరం పనిచేస్తాం. అందరం ఒకవేళ ఎవరైనా ముందు రాకపోతే, అంటే 30 ఏళ్ళే కదా ఆడ కాంగ్రెస్ ఎంపీ లేక భయపడతారు, ఎవరైనా భయపడి రాకపోతే నేను రెడీ ఉన్నా. నాకు ఇక ఓటమి ఆల్రెడీ 5 సార్లు పోటీ చేసిన, 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి 2 సార్లు ఓడిపోయినాము. ఒకవేళ ఓడిపోయినా 3వసారి పరగబడేది ఏముంది? కానీ పార్టీకి అయితే బూస్ట్ అవుతుంది కదా, బలం అవుతుంది కదా. ఆడ ఏది మెదక్ పార్లమెంటులో కేసీఆర్ సొంతది అనుకున్న గడ్డ మీద బలంగా దెబ్బగా పడుతున్నది అని ఒక వాతావరణం అయితే క్రియేట్ చేస్తాం కదా. ఆ కోణంలో ఏదైనా ఉంటే అవకాశం ఉంటే చూడండి అని నిన్న మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి, దీపా మున్షి గారికి చెప్పిన.